గత 1 వీక్గా ఈ కన్ను కొట్టుకుంటుందని చెప్పేసి మా అమ్మ అయితే చాలా బాధపడిపోయింది. నేను ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు, ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇంటికి వచ్చేస్తున్నట్టు అలాగా. సో ఈ ఇన్సిడెంట్ని దాంతోనే పోవాలనేసి మనం అయితే ఒక ప్లాన్ చేసాం అనమాట. నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను మా గారు, ఏముంది మనం మా నేను ఎంత టెన్షన్ పడి చెప్తాను, నవ్వుతున్నావు ఏంది మనవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గుండె నొప్పి వచ్చేస్తుంది, నేను ఎట్లా భయపడి వస్తానా నేను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మీకు ఫస్ట్ మ్యాటర్ ఏందో చెప్పేస్తాను. మా అమ్మ గత 4 రోజులుగా కుడి కన్ను చూసినారా పెచ్చ కొట్టుకుంటుంది అనేసి చాలా బాధపడిపోతుంది. ఏం జరగబోతుంది అనేసి. సో మన ఇండియన్ మదర్స్ సో లాజిక్స్ అస్సలు నమ్మరు, మ్యాజిక్లనే నమ్ముతారు. సో మ్యాటర్ ఏంటంటే మా అమ్మకి కుడి కన్ను కొట్టుకున్న ప్రతి ఒక్కసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని మా అమ్మ భయం. ఏదో ఒక కోఇన్సిడెన్స్గా 2-3 సార్లు జరిగింది. సో ఆబ్వియస్లీ దాంట్లో నేను మా సిస్టర్ గొడవ పడడమే ఉంటుంది. సో గొడవపడి అరుచుకోవడమే ఉంటుంది. సో దాన్ని మా అమ్మ చాలా సీరియస్గా తీసేసుకునింది. గత 1 వీక్గా ఈ కన్ను కొట్టుకుంటుందని చెప్పేసి మా అమ్మ అయితే చాలా బాధపడిపోతుంది. సో ఇప్పుడు మనం ఆమెను కొంచెం భయపెట్టించి కొట్టుకుంటుంది చూసినారా. సో ఈ ఇన్సిడెంట్ని దాంతోనే పోవాలనేసి మనం అయితే ఒక ప్లాన్ చేసాం అనమాట. ప్లాన్ ఏంటంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు, ఆ అమ్మాయి ఇప్పుడు మా ఇంటికి వచ్చేస్తున్నట్టు అలాగా. సో ఇప్పుడు ఈ మధ్య కొత్త అప్డేట్ అనుకుంటా, ఇన్స్టాగ్రామ్లో ఏఐతో అమ్మాయితో చాట్ చేయొచ్చు. సో ఆ చాటింగ్ చూపించేసి మా అమ్మకి. సో మా అమ్మనైతే కొంచెం ఏప్రిల్ ఫుల్ లాగా అండ్ కొంచెం భయపిచ్చి ఎట్లా వస్తుందో సో నాకు కూడా తెలీదు. సో ఆల్మోస్ట్ ఆల్ మన ఫేస్ వాల్యూ ఏందో మా అమ్మకి తెలుసు. చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగినాం అది తెలుసు. సో మా అమ్మకి తెలుసు కాబట్టి మా అమ్మ అయితే ఖచ్చితంగా నమ్మదు నాకు తెలిసినంత వరకు. బట్ కొంచెం భయపడతారు కదా వచ్చేస్తాను అనేసి అంటే. సో చూద్దాం ఎట్లా చేస్తుందని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ మాస్క్ వేసుకొని మా అమ్మతో మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడు ప్రాంక్ చేస్తున్నాడని మా అమ్మకి తెలిసిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను మాస్క్ అయితే తీసేస్తాను, కానీ నా ఫేస్ అయితే కొంచెం బ్లర్ చేసేస్తాను, ఏమనుకోకండి. సో మనం ఇక్కడైతే పెట్టేస్తాం అనమాట కెమెరాని. సో మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంటుంది. ఇక్కడ కూర్చొని మా అమ్మ అయితే ఖచ్చితంగా నన్ను చూడదు, ఎందుకంటే ఫేస్ కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది కెమెరాని. సో మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంటుంది. నేను చెప్పేది ఫస్ట్ టెన్షన్ పడుతుంటాను, ముక్కలు వెళ్తున్నారు కదా. ఎవరైనా అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను అమ్మా. అమ్మాయి అంటే ఎవరు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. నేను చెప్పిన ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని. సో నేను ఇప్పుడు అంతా కాదు, 5 years అనేసి చెప్పినా నేను. కానీ లేదు, కావాలంటే మీ ఇంటికి వచ్చేస్తానని చెప్పి నేను ఇక్కడ చెప్పిన. ప్లీజ్ లీవ్ మీ అనేసి అన్నా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బేబీ అనింది. అని మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని చెప్పిన. దానికి నేను వస్తున్నాను, వచ్చి మన ఇద్దరం కలిసి ఒప్పిద్దాము, మన లవ్ స్ట్రాంగరు, ఏముంది మనం. నేను ఎంత టెన్షన్ పడి చెప్తాను, నవ్వుతున్నావు ఏంది మనవా? ఇక్కడ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అనేసి నవ్వుతున్నావు ఏంది మనవా? అంటే ఏం ఒప్పుకున్నట్టేనా ఇప్పుడు నువ్వా? నాకు సీరియస్ రావట్లే. నాకు ఇంకా ఏమైనా జరుగుతా ఉంది, ఏమైనా టెన్షన్ పడితే ఈ మ్యాటర్ చెప్పాకరా ఎవరు. నేను మా సీరియస్గా ఇనుమా స్వామి, నీకు దండం పెడతానమ్మా. నేను బెంగళూరు. నవ్వుతున్నావు ఏందమ్మా నువ్వా? నేను ఇంత టెన్షన్తో చెప్తా ఉంటా. సరే ఆ పిల్లని చూపిస్తా, చూపించరా. అర్థం వేసుకోలేదే. A few moments later. నాకు నువ్వు వస్తాంద్రా, నాకు నువ్వు వస్తాను, నన్ను నేనేం చేద్దాం అంటే ఏం నమ్మడం లేదు నేను చెప్పాను నువ్వా? నాకు నమ్మ బుద్ధి ఇట్లేదే. ఏమిదే కథలా సరే సీరియస్. సరే అదేమా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నివేష్, సరే కరెక్ట్. ఈ మ్యాటర్ నివేష్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు మన ఇంటికి వస్తుందని కాదు, ఇంట్లో వచ్చి మాట్లాడు ఆంటీతో అని చెప్తా ఉన్నది. నా దగ్గర వచ్చి మాట్లాడాలంట వాళ్ళ ఇంట్లో. మనం పోవాలంట వాళ్ళ ఇంటికి, పోయేసి అట్లీస్ట్ టైం అన్నా అడగండి అనేసి అంటా ఉన్నది. ఆ పిల్లకి సరే ఇప్పుడు ఏమంటారు చెప్పు, సీరియస్ గా చెప్పు. అయితే నాకేం
వస్తుందిరా, నేనేమో చేసి వచ్చేదా? నన్ను చూస్తే నువ్వు ఎందుకు వస్తుంది మనీకా? ఇది నా కొడుకు బొమ్మలాట ఆడుకుంటున్నానని చెప్పున్నావు. సీరియస్ ఓకే సెకండ్ అండి. సీరియస్ చెప్పు. కాదు, నేను నిజంగా సీరియస్గా ప్రామిస్ నేను ఏమనుకున్నాను తెలుసు, ఈ మ్యాటర్ చెప్తే నువ్వు ఎక్కడ ఎక్కువ టెన్షన్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు విట్టం అవుతాడవా? నా కన్ను కొట్టుకునేదేమో కానీ నాకు నవ్వు వస్తున్నదిరా. రాత్రికి ఏమైనా ఆడస్తారు అవుతుంది చెప్పు. నువ్వు చెప్పురా, నేను నవ్వులేదు చెప్తా. నువ్వు చూసాను పిచ్చి కుక్కలా నవ్వుతా మళ్ళీ నవ్వలేదంటావు. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తాను, నా బతుకు గురించి చెప్పుకొని ఏడొస్తా అంటే నువ్వేంది మనవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి వాళ్ళ పిల్లని చూపించు. అంటే ఏంది అట్లాంటి పిల్ల నాకు పడదా? నేను నమ్మనురా. అన్నీ నువ్వే చెప్తావు. ఆ పిల్ల ఎవరంటే బొమ్మ ఉన్నట్టున్నది, నువ్వేమంటే బక్క కొడినట్టుండవు. నీకు పడుతుందా ఏమాత్రి చెప్పేది నువ్వు చెప్పు. డబ్బున్న అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు నాలాంటి అదవులకే పడతారు. సరే, ఆ అమ్మాయి పేరు సురేఖ. ఓకే సరేనా? సూపర్. పేరు సురేఖ. నాకంటే 1 year పెద్ద అమ్మాయి. ఓకే, పెద్ద అమ్మాయి బెంగళూరులో ఉంటారు. ఒకవేళ పెళ్ళి అయినా కూడా నువ్వు నవ్వద్దు మళ్ళీ పెళ్ళికి పెళ్ళి అయినా కూడా నేను పోతాను జాబ్కి అని చెప్పింది. కానీ బెంగళూరుకి వచ్చేయాలి అనేసి అంటా ఉన్నది. నివేష్ నంబరా లేకపోతే మా అమ్మాయి ఇక్కడ చూడు మా ద గర్ల్ బెస్ట్ అని సేవ్ చేసుకుంటా నేను. బెస్టీ ఇది ఇన్స్టాగ్రామ్, ఇది వాట్సాప్ కాదు. గొర్రె ఆ పిల్ల ఏందమ్మా ఇప్పుడే వస్తానంటుందా? చూడుమా, ఐఎమ్ కమింగ్ నౌ బేబీ, సీ యూ సూన్ అనేసి అంటా ఉన్నది. ఆ పిల్ల అట్లనే పిలుస్తుంది క్యూట్గా. మా ఇప్పుడుండే జనరేషన్ అట్లనే మా బేబీ అట్లా ఇట్లా బంగారం అది ఇదని పిలుచుకుంటా అంటారు. మా తర్వాత మాట్లాడుతాను అంటా ఉన్నది. ఇది ఇప్పుడు నేను నమ్మాలి. అది నేను అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మా బాబా ఎవరు నువ్వు? నన్ను ఆడిచ్చేదానికి, నన్ను టెన్షన్ పెట్టించి గేమ్ అయ్యి వాళ్ళ కన్ను కొట్టేదానికి ప్లాన్ వేసినారు మీరు. అది నాకు తెలుసు, అది నాకు అర్థమైంది. సత్యం. మెసేజ్ చేసింది. చెయ్యి చూడు. ఇటంతా పిల్ల ఆటలాడద్దంటారా నా దగ్గర భాష. రేపు నాది నిజమైన మ్యాటర్ ఎత్తుకొస్తా కూడా ఇట్టే ఉంటావా? నేను నిజంగా రేపు ఏదో ఒక రోజు చూడు ఎవరిని ఒక అమ్మాయి లేపుకొచ్చేస్తాను, అంతా మా అమ్మాయి చేసిందని చెప్పేస్తాను. నేను చూస్తా ఉండు. అది ఇప్పుడు బయటకు వచ్చింది, ఒరిజినల్ బయటకు వచ్చింది చూసినావా? అయ్యో చెప్పేస్తాను రా. నా దగ్గర పూక ఆటలాడతారా? పూక ఆటలా బాగా చెప్పేసింది కదా, నిజం చెప్పా. ఇది ఊరికే వాడు ప్రాంక్ చేస్తున్నాడు. చెప్పలా. 2000 years later. మొత్తానికి టెన్షన్ పడి నిన్ను ఏడిపించి ఆ కన్ను కొట్టుకునేది ఆపిద్దాం అనేసి అనుకుంటే ఏం లాభం? ఇది ఎంత ప్లాన్ చేయను అని తెలుసా? 2 రోజులుగా ప్లాన్ చేయను దీన్ని. కామెడీగా నవ్వు ఇప్పుడు నవ్వుతాను చూడు. రేపు నిజంగా నేను రేపు ఏదో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాను, అప్పుడు ఆడస్తాను చూడు ఖచ్చితంగా. బయలుదేరి ఇంకా పో, మొత్తం పెంట చేయనావు కదా. నీ మొహం అది నిజంగా ఒకవేళ సీరియస్ ఉన్నా కూడా అట్ట నువ్వు ఉంటానేవారా? అంటే ఏది మన మొక్కం చూస్తే అంత కామెడీ ఉందా నీకా? ఆ మెసేజ్ వచ్చేది కూడా టప 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 అని. దానికి చెప్పి సచ్చినా నేను. అది ఇది నేను నివేష్ గారు అన్న పెట్టుండాలి మధ్యలో, వాడన్నా కొంచెం నీట్గా ఇచ్చుంటాడు. ఎన్ని 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 దారుణాలు సార్. దబ్బిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా, నేను ఒక ఫోటో గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. పోయి దాని ఫోటో చూపించాను చూడు, ఆడే ఫస్ట్ దొరికిపోయినా నేను. నా ఫేస్ వాల్యూ తెలిసి కూడా పోయి అట్లాంటి అమ్మాయిని చూపించినాను చూడు, నీకు ఆడే కొట్టేసింది ఫస్ట్. ఆడ కొట్టింది. నెక్స్ట్ వెంటనే మెసేజ్
ఎవరు కూడా సరే కనీసం దాన్ని ఒక సెకండ్ అయినా చదువుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఇవన్నీ పట్టుకోవనుకున్నా అమ్మా, నీకు తెలియలేదు కదా. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పాను, ఫస్ట్ నువ్వు షాక్ అవుతావు, ఇవంతా అంటే చూడవనుకున్నా. అక్కడ టకి మెసేజ్లు వస్తా అంటే ఏమి డైలాగులు పడిదానా, ఏం ప్లాన్ లేనట్టు. ఆస్కార్ నంది అవార్డు నువ్వు రారా రే పందినాలి రారా ఏనుగు పిల్ల. నాది పర్ఫార్మెన్స్ అయితే నీది ఓవర్, నీ వల్ల ఇక్కడ దొరికిపోయింది. ఫస్ట్ ఏమే నేను నా స్టోరీ చెప్పుకుంటే ఆడస్తా అంటే అవి నవ్వుతా ఉండదు, పడి నవ్వుతా ఉండదు. కింద పొల్లాడి దొల్లాడి ఈ బెడ్ అంతా దొల్లాడేసింది ఒక వరుసన. ఇంకా ఆ మెసేజ్ పెడతా అంటే ఎంత చదువుకున్నాడదైనా సరే కనీసం ఏం పెట్టినాడు అనేసి అన్న చదువుతుంది. అటు రకంగా ఇటు వచ్చేస్తా ఉంది. మా ఫోటో అప్సరస ఫోటో చూపించేసి ఈమె సురేఖ, ఈమె నా లవరు. 10th చదివినా నాలెడ్జ్ అనేది కొంచెం ఇప్పుడు 10th ఎన్నిసార్లు చదివినావు? 10th 2 మాటలు చదివినావు. బయట